ఓం గం గణపతయే నమః. అందరికీ నమస్కారం. పంచామృతం ఆస్ట్రో న్యూమరిక్స్ ఛానల్కు స్వాగతం. ఈనాటి రాశి ఫలాలు 1వ తేదీ ఆగస్ట్ 2024 మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈరోజు ఒక మత సంబంధమైనటువంటి ప్రదేశానికి లేదా యోగుల వంటి వారి దగ్గరకు వెళ్ళడం అనేది ఈరోజు మీకు చూపిస్తుంది. అందువలన ప్రశాంతత, మనసుకు శాంతి అనేవి మీకు కలిగే అవకాశం కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. వీరికి మీ యొక్క వ్యక్తిత్వం అనేటటువంటిది మంచిగా మారే అవకాశం ఉంటుంది. ఈరోజు మునుపున్నటి దానికంటే కూడా చాలా మంచిగా మారుతుంది మీ వ్యక్తిత్వం. ఈరోజు మీ దగ్గర ఎవరైతే డబ్బు తీసుకున్నారో వారి నుంచి మీకు సమాచారం లేకుండానే డబ్బు మీ ఖాతాలో జమ చేయబడుతుంది. ఇది మీకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. వ్యవస్థాపకులతో కలిసి వెంచర్లు మొదలు పెడతారు ఈరోజు. అది మీకు చాలా మంచిది. మీరు ఈరోజు మొత్తము కూడా రూమ్లోనే కూర్చొని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు. ఈరోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంతా తలకిందులయ్యే అవకాశం కనిపిస్తోంది. జాగ్రత్త. ఈ మేషరాశి వారికి ఈరోజు కలిసి వచ్చే సంఖ్య లక్కీ నంబర్ 7. తదుపరి వృషభ రాశి. 1వ తేదీ ఆగస్ట్ 2024 వృషభ రాశి వారికి ఈరోజు మీకు ఇతరులకు సమయం కేటాయించడానికి మంచి రోజు. ఈరోజు మీ ప్రియమైన వ్యక్తి మీ యొక్క అవకతవకల ప్రవర్తనతో విసిగిపోయి ఉంటారు. మీకు ఎన్నో సాధించే శక్తి ఉంది. ఎదురొచ్చిన అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు సాగాలి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు ఇతరులను కలవటం కంటే ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు. వీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు ఎక్కువగా. మితిమీరిన ఆకాంక్షలు ఈరోజు మీ వైవాహిక జీవితంలో కలతలకు కూడా దారితీసే అవకాశం కొద్దిగా కనిపిస్తూ ఉంది. ఆరోగ్య విషయాలకి వచ్చేసరికి మీ యొక్క సొంత ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తారు. అది లేకుండా జాగ్రత్త వహించండి. తెలివిగా మదుపు చేసుకోవాలి. ఈరోజు ఇతరులకు మీ సమయాన్ని ఇవ్వడం కోసం మంచి రోజుగా ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి ఈరోజు కలిసి వచ్చే సంఖ్య లక్కీ నంబర్ 7. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి 1వ తేదీ ఆగస్ట్ 2024 చంద్రాబలం ప్రకారం వీరికి ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకోవడం అనేటటువంటిది ఉంటుంది. మీరు ఏమైనా పోగొట్టుకుంటే కనుక మీరు మీకోసం సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి. మీకు మీ జీవిత భాగస్వామికి నిజంగా మీ వైవాహిక జీవితం కోసం సమయం అనేటటువంటిది అవసరం. మీకు ఈరోజు బిజీగా ఉంటారు. అది తప్ప ఆరోగ్యం అనేటటువంటిది బాగానే ఉంటుంది. రోజులోని 2వ భాగంలో ఆర్థిక పరిస్థితి మీకు మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. వాదనలు, తగువులు, అనవసరంగా ఇతరులతో తప్పులు ఎంచడం, ఇతరుల్లో ఉండే తప్పులు ఎంచడం అనేటటువంటిది మానుకోవాలి. నిరాశకు గురై ఉంటారు ఈరోజు. కానీ మీరు మనసును పాడు చేసుకోకండి. కారణం ఏమిటి అంటే మీరు ఎక్కువగా ఊహాలోకాల్లో ఉండటమే దానికి కారణం. మీ యొక్క వ్యక్తిత్వం వేరే వాళ్ళందరినీ చాలా మంచిగా ఆకర్షింపజేస్తుంది మీ వైపు. ఈ రాశికి చెందిన వారు మీకోసం మీ గురించి మీరు అర్థం చేసుకుంటారు కాబట్టి అది మీరు సమయాన్ని మీకు మీరు కేటాయించుకోవడం అవసరం. ఈరోజు ఈ మిథున రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య లక్కీ నంబర్ 5. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి 1 ఆగస్ట్ 2024 చంద్రాబలం ప్రకారం వీరికి కొంతమందికి వ్యాపారం, విద్య అనుకూలిస్తాయి ఈరోజు బాగా. ఈ యొక్క మిథున రాశి వారు మీరు ఈరోజు సమయాన్ని స్నేహితులతో గడుపుతారు. కానీ మత్తు పానీయాల నుండి అటువంటి అలవాటు ఉండేవారు ఈరోజు మాత్రం వాటికి దూరంగా ఉండాలి. అది ఈరోజు మీకు మంచిది కాదు. ఈరోజు ఎక్కువగా దానివల్ల మీకు డేంజర్ అనేటటువంటిది కొంచెం ఉంది.
ఇది వృధా సమయం లాంటిది. మీకు ఈరోజు ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలు పట్టుకొని మీ జీవిత భాగస్వామి ఈరోజు కాస్త గొడవ కల్పించుకోవచ్చు. మీ వ్యక్తిగత సమస్యలు మీ యొక్క ప్రశాంతతను కూడా తగ్గించే అవకాశం కనిపిస్తోంది. కానీ మీకు మీరే మానసిక వ్యాయామాలు అంటే ఒత్తిడిని తట్టుకోవడానికి పనికి వచ్చేటటువంటి ఏదైనా ఒక మంచి ఉత్సాహం కలిగించేవి చదవడంలో లీనమవ్వాలి. మీ మీ యొక్క ఈరోజు మీ యొక్క అదనపు సొమ్మును మీరు బాగా సంపాదించుకోగలుగుతారు. ఈరోజు మీ సరదా స్వభావం మీ చుట్టూ ఉన్నటువంటి చోటంతా కూడా మంచి నవ్వులతో ఉండేటట్లుగా చేస్తూ ఉంటుంది. వీరికి వ్యాపారం, ఉద్యోగం, విద్య ఈరోజు బాగా అనుకూలిస్తూ ఉంటాయి. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈరోజు కలిసి వచ్చే సంఖ్య లక్కీ నంబర్ 8. తదుపరి సింహరాశి. ఈ యొక్క సింహరాశి వారికి ఈరోజు మీ ఇంటి కోసం మదుపు చేయడం అనేటటువంటిది ఈరోజు లాభదాయకం. మీరు అనుకున్న దానికంటే మీ సోదరుడు మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటారు. మీ ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదని భావిస్తే వారిని మీరు బయటకు తీసుకువెళ్ళి వాళ్ళతో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నారనేది వారికి చెప్పాలి. ఈరోజు మీరు కార్యాలయాల్లో పరిస్థితులకు తగినట్లుగా వ్యవహరించాలి. అనవసర విషయాలు మాట్లాడితే కనుక మీకు సమస్యలు ఎదుర్కోవడం అనేది కనిపిస్తుంది. మీ యొక్క తీరిక లేని పనులను పక్కన పెట్టి మీ పిల్లలతో సమయాన్ని గడపండి. వారితో గడపడం వల్ల మీరు ఏమి పోగొట్టుకుంటున్నారనేది తెలుసుకుంటారు. ఆఫీస్లో మీ పనికి మెచ్చుకోళ్ళు దక్కుతాయి. మీ ఆరోగ్యం గురించి ఆందోళన మానుకోవాలి. అదే మీ యొక్క అనారోగ్యానికి శక్తివంతమైనటువంటి విరుగుడు మందుగా పనిచేస్తుంది. మీ యొక్క మంచి దృక్పథం ఏవైనా నెగిటివ్ ఎనర్జీస్ని కూడా తరిమేస్తాయి. ఈరోజు ఈ సింహరాశి వారికి కలిసి వచ్చే సంఖ్య అనగా లక్కీ నంబర్ 7. తదుపరి కన్యారాశి. ఈ యొక్క కన్యారాశి వారికి ఈరోజు వ్యక్తిగత స్థాయిలో మీకు బాగా దగ్గర వారు సమస్యలు సృష్టించే అవకాశం బాగా కనిపిస్తోంది. ఈరోజు వీరికి నిద్రలేమి అనేటటువంటిది కనిపిస్తోంది. చిన్నపాటి అవరోధాలతో ఈరోజు ఘనమైనదిగా కూడా అనిపిస్తుంది మీకు. అలా మంచి దొరకని సహోద్యోగుల మూడ్ని కూడా, కోరుకున్నది దొరికిన వారిని కూడా మీరు గమనించి వారిని మంచి పరిస్థితిలోకి వెళ్ళేటట్లుగా మీ మాటలతో వారిని ఊరడించాలి. అప్పుడు వారు కూడా చాలా సంతోషిస్తారు. విహారయాత్ర సంతృప్తికరంగా ఉంటుంది మీకు ఈరోజు. మీ జీవిత భాగస్వామితో చాలా రోజులుగా సాగుతున్న డిష్యం ఏమైనా ఉంటే ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా కూడా ముగిసిపోయే అవకాశం ఉంది ఈరోజు. కాబట్టి మీ జీవిత భాగస్వామితో వాదనలు జరిగేటప్పుడు చక్కని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకొని అటువంటి అవకాశం మిస్ చేసుకోకండి. ఈరోజు మీకు ఆరోగ్యాన్ని మరియు మీ యొక్క రూపాన్ని కూడా మెరుగులు దిద్దుకోవడానికి సమయం బాగా కలిసి వస్తుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు, పొదుపుల యొక్క విషయాల్లో మాట్లాడాల్సి ఉంటుంది. ఈరోజు వారి సలహాలు మీకు చాలా వరకు కూడా మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు కూడా సహాయపడుతూ ఉంటాయి. ఈ కన్యా రాశి వారికి ఈరోజు లక్కీ నంబర్ 5. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి ఈరోజు మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొందేలా కూడా చేస్తుంది. మీ యొక్క ఇష్టమైన వారికి ఈ ప్రపంచం ఒక చక్కని నివాసయోగ్యంగా చేసేది మీ సాన్నిధ్యం వల్లనే. మీ యొక్క పనిలో మీకు ప్రశంసలు కూడా ఈరోజు లభిస్తాయి. ఈరోజు ముఖ్యమైన పనులకు సమయం కేటాయించకుండా అనవసరమైనటువంటి పనులకు సమయం కేటాయిస్తారు. ఇది ఈ రోజుని చెడగొడుతుంది. వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వస్తాయి. ఈరోజు మీరు భావోద్వేగాలు అదుపు చేసుకోవాల్సి ఉంటుంది ఈరోజు. అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయండి. ఎందుకంటే మీ ఆరోగ్యం సత్వరమే అంటే తొందరగా పాడే అవకాశాలు గ్రహ చలనాల రీత్యా మీ ఆరోగ్యంలో మార్పులు వచ్చి మీ అనారోగ్యాన్ని అనుభవించే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు మీ దగ్గర చెప్పుకోదగిన ధనాన్ని కలిగి ఉంటారు. దీనివల్ల మీరు మానసికంగా శాంతిగా ఉంటారు.
మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు వచ్చేలా చేస్తుంది. ఈ యొక్క తులారాశి వారికి ఈరోజు కలిసి వచ్చే సంఖ్య లక్కీ నంబర్ 7. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు మీ కొత్త ప్రాజెక్టులు ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది మంచి సమయం. మీ తల్లిదండ్రులను కూడా నమ్మి వారికి కూడా మీరు ఇవన్నీ చెప్పాల్సి ఉంటుంది. మీ యొక్క ప్రియమైన వారి మనసుని ఈరోజు తెలుసుకుంటారు. కార్యాలయ పరిసరాల్లో చెడు వ్యవహారాలు జరపకూడదు, ఎందుకంటే ఇది మీ యొక్క పేరు చెడగొడుతుంది. మీరు ఎవరితోనైనా మాట్లాడి వారికి దగ్గర అవ్వాలనుకుంటే కార్యాలయ పరిసరాల్లో మాత్రం దూరంగా ఉండండి, అక్కడ మాత్రం మాట్లాడవద్దు. ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తం కూడా ఫోన్కి అతుక్కుపోతారు. దీనివలన వారు చదువుకునే దగ్గర బాగా తక్కువగా మార్కులతో అవమానాన్ని పొందే అవకాశం ఈరోజు కనిపిస్తోంది. ఈరోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో మంచి రోజు. మీ శారీరక పటిష్టతకు పనికి వచ్చే ఆటలు ఆడటానికి ఆనందించడానికి కూడా ఈరోజు అవకాశం ఉంటుంది. ఎవరైతే క్రీడల్లో ఉంటారో వారు కూడా ఈరోజు మీ మనస్సుకు బాగా దగ్గరైన వారికి మధ్య గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది. దీనివల్ల మీరు న్యాయస్థానానికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల మీరు కష్టపడి పనిచేసి సంపాదించిన ధనాన్ని కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈరోజు ఈ వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య లక్కీ నంబర్ 9. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈరోజు పని పరంగా ఈరోజు చాలా మంచిగా గడిచిపోతుంది. మీరు బయటకు వెళ్తూ కూడా పెద్దవారితో భుజం కలిపి మసలుతూ ఉంటారు. అలాగే ఉండాలి కూడా. మీ జీవిత భాగస్వామి తాలూకా మంచి భావాలను మీరు ఈరోజు తెలుసుకుంటారు. బిజీగా ఉండడం తప్ప మీకు ఆరోగ్యం అనేటటువంటిది బాగానే ఉంటుంది. ఈరోజు మీ డబ్బులు ఎక్కడ ఖర్చు అవుతున్నాయి అనేటటువంటిది తెలుసుకోవాలి, లేకపోతే రానున్న రోజుల్లో మీకు ఇబ్బందులు అనేవి ఎదురయ్యే అవకాశం ఉంది. డబ్బులు అనేటటువంటివి మీరు మదుపు చేయాలి. అవసరమైతే మీ స్నేహితులు కూడా ఆదుకుంటారు. ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈరోజు కలిసి వచ్చే సంఖ్య లక్కీ నంబర్ 6. తదుపరి మకర రాశి. ఈ యొక్క మకర రాశి వారికి ఈరోజు రోజువారీ యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేస్తూ మీ స్నేహితులతో బయటకు వెళ్తారు. మీ శ్రీమతికి లేదా శ్రీవారికి మీరు బాగా విస్పష్టంగా ఉన్నట్లుగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే ఆమెకి లేదా తనకి సపోర్ట్ను ఓదార్పును ఇవ్వగలరు. వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలుగుతాయి. అనుకూలమైన గాలి వీచడం వల్ల ఎంతో మంచి రోజు అవుతుంది. వ్యక్తిగత సమయం ఎంత ముఖ్యం అనేటటువంటిది ఈరోజు తెలుసుకుంటారు. ఈరోజు మీకు చాలా ఎక్కువ ఖాళీ సమయం దొరుకుతుంది. మీకు ఆడుకోవడానికి లేక జిమ్కు వెళ్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి రోజు నిజంగా మంచిగా ఆనందంగా ఉంటారు మీతో. మీకు చక్కని సర్ప్రైజ్ కూడా కనిపిస్తుంది. ఈరోజు చాలా కాలంగా ఉండేటువంటి అనారోగ్యం నుంచి విముక్తి పొందగలుగుతారు. ఈరోజు విజయం యొక్క సూత్రాన్ని కొత్త ఆలోచనలు మంచి అనుభవం ఉన్నవారు చెప్పినట్లుగా మీ యొక్క సొమ్మును మదుపు చేయడం అనేటటువంటిది చేసి మంచి లాభాలు పొందగలుగుతారు. ఫ్యూచర్లో మీ రోజువారీ యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేస్తారు. ఈ యొక్క మకర రాశి వారికి ఈరోజు కలిసి వచ్చే లక్కీ నంబర్ 6. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు మీరు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ తండ్రి గారిని లేక తండ్రి లాంటి వారిని సలహాలు సూచనలు అడగండి. మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మరియు మెరుగుగా ఉండడంతో పాటు మీ ఇంట్లో మరింత ప్రశాంతత కూడా అభివృద్ధి అవుతుంది. మీ శ్రీమతికి లేదా శ్రీవారికి ఒక పొజిషన్ గురించి చెప్పి అర్థం చేసుకోవడానికి ఒప్పించడానికి కూడా మీకు చాలా కష్టం అవుతుంది. ఆఫీస్లో మీ శత్రువులే మీరు చేసే ఒక మంచి పని వల్ల ఈరోజు మీ మిత్రులుగా మారిపోతారు. మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి. మీరు మీ జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు, కానీ రోజు పూర్తయ్యే లోపల మీరు అసలు విషయాన్ని గ్రహించగలుగుతారు. తను కేవలం మీకు కావాల్సింది చేసేందుకే ఈ రోజంతా బిజీగా ఉన్నారని తెలుసుకుంటారు. మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత.
మనసే జీవితానికి ప్రధాన ద్వారం అని ఈరోజు తెలుసుకుంటారు. అదే జీవితంలోని సమస్యలు కూడా పరిష్కరించగలదని మీకు అర్థమవుతుంది. ఈరోజు ఈ యొక్క కుంభరాశి వారికి కలిసి వచ్చే సంఖ్య లక్కీ నంబర్ 4. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈరోజు చంద్రాబలం ప్రకారము వీరికి ఇంటి విషయాలు కొన్నింటిని అత్యవసరంగా పరిశీలించి పరిష్కరించాల్సిన అవసరం అనేటటువంటిది ఎంతో ఉంటుంది. ఇది మీ రోజు కాబట్టి గట్టిగా కృషి చేస్తే అదృష్టవంతులు మీరే. ధైర్యంతో వేసే ముందడుగులు నిర్ణయాలు కూడా మీకు అనుకూల ఫలితాలు ఇస్తాయి. ఏ పరిస్థితుల వల్ల కూడా మీరు మీ సమయాన్ని మాత్రం వృధా చేయకండి. ఈరోజు సమయం చాలా విలువైనది. ఈరోజు మీకు ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. అంతులేని మీ యొక్క ఆత్మవిశ్వాసం ఇంకా సులువుగా పనులు జరిగేటటువంటి ప్రణాళికలు మీకు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి కూడా సమయాన్ని అందిస్తాయి. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి అధిక లాభాలు ఇస్తుంది మీకు ఈరోజు. ఇంటి విషయాలు కొన్నింటిని అత్యవసరంగా పరిశీలించాల్సిన అవసరం ఈరోజు కనిపిస్తుంది కాబట్టి అది మాత్రం తొందరగా చేయాలి. ఈ యొక్క మీనరాశి వారికి ఈరోజు కలిసి వచ్చే సంఖ్య లక్కీ నంబర్ 2. ఇవి ఈనాటి రాశి ఫలాలు.